అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు వేదిక కానున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు అద్భుతంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలుత హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా సమ్మిట్ ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. అనంతరం ప్రాంగణంలోకి వెళ్లి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వేదికలు, ఇతర నిర్మాణ పనుల్ని క్షుణ్ణంగా గంటకు పైగా తనిఖీ చేశారు. ఉన్నతాధికారులు అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని సీఎంకు వివరించగా మార్పులపై ఆయన పలు సూచనలు ఇచ్చారు. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ సమావేశాల వేదికలు, వాటిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం ఏర్పాటు చేసిన తెరలు, సిట్టింగ్ ఏర్పాట్లపై సీఎం అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. మూసీ పునరుజ్జీవంపై ఏర్పాటు చేసిన డిజిటల్ చిత్రాలను సీఎం వీక్షించారు. అతిథులకు కల్పించే సదుపాయాలు, ఇంటర్నెట్, వాహనాల రాకపోకలకు రహదారులు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన వసతి, అగ్ని ప్రమాదాల నివారణకు ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, అంతర్జాతీయ కంపెనీల ప్రముఖులను సదస్సుకు ఆహ్వానించినందున వారికి ఎలాంటి లోటుపాట్లు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ నెల 8న మధ్యాహ్నం 1 గంటకు సమ్మిట్ లాంఛనంగా ప్రారంభం కానుందని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణ భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా గ్లోబల్ సమ్మిట్లో 2 రోజులు 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయని తెలిపారు. ఇందుకోసం 4 ప్రత్యేక హాళ్లు ఏర్పాటు చేసినట్లు భట్టి వివరించారు. ఈ సమ్మిట్లో పెట్టుబడులకు ముందుకు వచ్చేవారితో ఒప్పందాలు చేసుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. దాదాపు 154 ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఫ్రమ్ 42+ కంట్రీస్ అక్రాస్ 6 కాంటినెంట్స్, ఒక అమెరికా దేశం నుంచే 46 మంది పైబడి పార్టిసిపెంట్స్ దీంట్లో రావడానికి వారు ఇప్పటికే సమాచారం పంపించారు. ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ పార్టిసిపేషన్ ఉంటే చాలా పెద్ద ఎత్తున ఇది జరగబోతుంది అనేది, దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం పెద్ద ఎత్తున చేరిందనే ఈ సంఖ్యను బట్టి మనకు అర్థం అవుతాం. ప్రధానంగా ఇది ఒక విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసే కార్యక్రమం. పెట్టుబడులకు సంబంధించిన అంశము కానే కాదు, కానీ ఇంత ప్రధానమైన గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి అనేక మంది పెద్దలు వస్తా ఉన్న తరుణంలో ఎవరైనా మా రాష్ట్ర ప్రభుత్వంతోని పెట్టుబడులు పెడతామని ఎంఓయూ చేసుకుంటామని ముందుకు వస్తే వారిని ఆహ్వానం పలకడం జరుగుతుంది, వారితో కూడా ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూనిసెఫ్ సహా వివిధ దేశాల ప్రతినిధులు కూడా సదస్సుకు రానున్నారు. ఈ సమ్మిట్ కు వచ్చే వారికి విమాన సర్వీసుల సమస్య వస్తే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు.